రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం సౌకర్యాలను పరిస్థితిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ని గురువారం ఎమ్మెల్యే వాసు సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బంది పనితనం, డాక్టర్ల కృషి కారణమని తెలిపారు. పేషెంట్లను డాక్టర్లు సక్రమంగా చూడడంతో పాటు అందుబాటులో లేని మందులను కూడా రప్పించి రోగులకు అందిస్తున్నారని, ఇంకా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్న కారణంగా నోడల్ ఆఫీసర్ వచ్చారని, ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని అన్నారు. మొత్తం మీద అందరి సమిష్టి కృషి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించగలిగామని ఆయన తెలిపారు. ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో మంచి సేవలు పొందుతున్నామని పేషెంట్స్తో పాటు వారి కూడా వచ్చే సేవకులు కూడా ఆనందంగా చెబుతూ అన్నా క్యాంటీన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఎన్ఐసి, డెర్మటాలజీ వివిధ విభాగాలకు కూటమి అధికారంలోకి వచ్చాక 100 పడకలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి ఏ సమస్య తీసుకువెళ్లినా పరిగణలోనికి తీసుకుని సహకరిస్తున్నారని, త్వరలోనే కొత్త బ్లాక్ కూడా ప్రారంభించుకోబోతున్నామని ఆయన వివరించారు. సిఎస్ఆర్ నిధుల నుంచి 6వ ప్లాంట్ పేపర్ మిల్ సహకారంతో 80 లక్షల రూపాయలతో ఒక డిపార్ట్మెంట్లో అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే కాకుండా నగరంలోని 8 పబ్లిక్ హెల్త్ సెంటర్లను కూడా అడహక్ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయిస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఫలితంగా ఒక ప్రక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్స్ పెరగడమే కాకుండా పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా అవుట్ పేషెంట్స్ పెరిగారని ఆయన పేర్కొంటూ, ఇది నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల కూటమి ప్రభుత్వం కల్పించిన నమ్మకానికి నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు. ఒక ప్రక్క ప్రభుత్వ పరంగా సమకూర్చవలసిన సౌకర్యాలను సమకూర్చడంతో పాటు మరో ప్రక్క సిఎస్ఆర్ ఫండ్స్తో సౌకర్యాల కల్పన చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అన్నింటినీ సరిచేస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆయన వెంట ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం జీజీహెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణం అసలు హాస్పిటల్ ఎలా ఉంది పరిస్థితి అని వచ్చినప్పుడు ఆనాడు రోజుకి 600 నుంచి 700 ఓపీ వచ్చేవారు అవుట్ పేషెంట్స్. ఈరోజు ఎంతమంది వస్తున్నారని నేను తెలుసుకున్నా. ఈ రోజున రోజుకి 1700 నుంచి 1800 మంది ఓపీకి వస్తూ ఉన్నారు. అంటే గణనీయంగా వస్తున్న సంఖ్య డబల్ అయ్యింది. డబల్ కాదు, కొన్ని రోజులు 2.5 టైమ్స్ అవుతా ఉంది. కారణం కేవలం ఒకటే, సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం, వస్తున్న సంఖ్యకి ఇక్కడ డాక్టర్స్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు, త్వరగతిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, అందుబాటులో లేని మెడిసిన్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ డ్రా చేస్తూ ఉన్నారు. అలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక నోడల్ ఆఫీసర్ వచ్చారు అంటే అసెంబ్లీ సాక్షికి నేను అడిగిన ప్రశ్నకి వచ్చారు. ఆ నోడల్ ఆఫీసర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నారు. అలా అందరి యొక్క సమిష్టి కృషి, నా కూటమి సభ్యుల యొక్క కృషి, అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ హాస్పిటల్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. అంటే ఓపీ ఇంత పెరిగిందంటే నమ్మకం,
ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎస్, జీజీహెచ్కి వెళ్తే మనకి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే పేషెంట్తో పాటు అటెండెంట్స్ వస్తూ ఉన్నారో అటెండెంట్స్ అందరూ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్లో మేము ఆ రుచికరమైన భోజనం తక్కువ ధరకి ఏదైతే అందుబాటులో ఉందో ఆ ఒక్క సర్వీసెస్ని కూడా మేము పొందుతూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలని కూడా చెప్తా ఉన్నాం. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎన్సియు, ఎన్ఐసి, ఈఎన్టీ, డెర్మటాలజీ ఈ అన్ని విభాగాలకి 100 బెడ్ రెడీ చేసి ఉన్నాం. 100 బెడ్ ఫుల్లీ ఎక్విప్డ్ మొత్తం అంతా రెడీగా ఉంది. ఎస్ఎన్సియు, ఎన్ఐసి మాత్రం ఐసీయూ, మిగతా జనరల్ వార్డ్స్ అన్ని ప్రొవిజన్స్ కల్పిస్తూ రెడీగా ఉంది. గౌరవ మంత్రి సత్య గారు దగ్గరలో వస్తానన్నారు. ఎందుకంటే ఆయన సహకారం కూడా ఇక్కడ మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు నేను చెప్పే ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిగణలో తీసుకొని నేను అడిగిన ప్రతి అభ్యర్థిని కూడా గౌరవించి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. చేయడం వల్ల ఆ శాఖ మార్చిలో ఒక సహకారంతో కూడా హాస్పిటల్లో న్యూ బ్లాక్ని అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది ఆరంభం. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను చెప్పాను, ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించుకున్నాం. ఎక్విప్మెంట్ సుమారు 80 లక్షల పేపర్ మిల్ వారి దగ్గర నుంచి వచ్చి ఒక డిపార్ట్మెంట్లోని వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా తేవడంతో ఆ డిపార్ట్మెంట్ అవసరాలు తీర్చగలిగాం. ఇలాగ అవసరమైన ప్రతి అంశాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ అయితే సిఎస్ఆర్ ఫండ్స్, ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వం నుంచి అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వస్తూ ఉన్నారో రోగులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉంది, ఒక నమ్మకంతో మాకు మెరుగైన వైద్యం అందిస్తారు, వచ్చిన వాళ్ళని గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. అలాగే వాళ్ళ అటెండెంట్స్ అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమమైన అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఏంట్రా అని అడిగితే, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ముందు అంటే మొదటి రోజున 600-700 ఉన్న ఓపీ ఈరోజు 1800కి ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చింది అని అంటే వచ్చిన వారికి ఇక్కడ నమ్మకం కుదిరింది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో మనకి వెళ్తే మంచి ట్రీట్మెంట్ చేస్తారు, ఆ నమ్మకం తీసుకురాగలిగింది కూటమి ప్రభుత్వం. శాసనసభ్యుడిగా 15 రోజులు నువ్వు తిరుగుతున్నావు ఏంటి అన్నదానికి ఈ రోజున వస్తున్న వాళ్ళకి ఒక నమ్మకం ఇవ్వగలిగాను శాసనసభ్యుడిగా. అలాగే రాజమండ్రి సిటీలో కూడా పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని కూడా 8 ఉన్నాయి. వాటిని కూడా కూటమి తరపున ఎడహాక్ కమిటీస్ వేసి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అంటే ప్రెషర్ అంతా జీజీహెచ్ మీద పడకుండా ఓ పక్కన పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మొన్న రివ్యూ చేస్తే ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో ఓపీ డబల్ అయ్యింది. అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఓపీ పెరిగిందేమో అని నేను కూడా ఆలోచించాను. కాదు, ఇక్కడ ఓపీ పెరుగుతూ ఉంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉందో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సిస్లో కూడా ఓపీ పెరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అర్బన్ హెల్త్ సెంటర్స్లో దాన్ని మనం నమ్మకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వెళ్తే పట్టించుకుంటున్నారు, కావాల్సిన టెస్టులు అన్నీ చేస్తున్నారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో తీసుకురాగలిగాం. అది చాలా సంతృప్తిగా ఉంది. మళ్ళా చెప్తా ఉన్నాను, ఇది ఆరంభం, ఇంకా చాలా చేయాలి. అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఓపీని ఇంకా పెంచాలి. ఇక్కడ పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా కొన్ని ఉన్నాయి లోటుపాట్లు. నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడ లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఆ లోటుపాట్లు కూడా ప్రభుత్వం నుంచి ఇంకో పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సరి చేసుకుంటూ మెరుగైన వైద్యం ప్రజలకు అందించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.